సమస్తాన్ని త్యాగం చేసి మన దగ్గరికే పరలోకం నుండి మనతో తగ్గించుకొని మనతో ఉండి మన పక్షాన మన బాధలన్నిటి నుండి మనల్ని విడిపించి మనం పొందే బాధ ఆయన పొందితే మనము భయభక్తులు నిలపటానికి చాలా కష్టపడుతున్నాం. అది కూడా కొంచెం వెనుక ముందే అవుతుంది కనుక దేవుని పిల్లలు ఇక్కడ ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుంది. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు చదవండి. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు చూడండి. నిలుపునట్లు అనేటువంటి ఒక మాటను ఒకసారి ఆలోచిస్తే అక్కడ అంటే క్షమాపణ దొరకడానికి ఆయన వలనే దొరుకుతుంది. ఆయనే మనకు ఇస్తున్నాడు. అంటే దానికి ఒక ఆధారం ఉంది. క్షమాపణ దొరకడానికి ఆధారం ఉంది. కనుక ఈ లేఖనం ప్రకారము మనం ఒకసారి చక్కగా చూస్తే చాలా బాగుంటుంది. మరొక వచనం చూద్దాము. 103వ కీర్తన 3వ వచనం ఒకసారి చూడండి. అక్కడేముంటుంది చూద్దాం త్వరగా. 103 చూడండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు అని. అంటే చూడండి, ఆయన భయభక్తులు కలిగి మనం ఉంటాంటే మనకు జరిగే గొప్ప మేలంటే దోషములన్నీ క్షమించబడతాయని, తర్వాత ఆ సంకటములన్నీ కూడా కుదుర్చబడతాయి. అంటే సమస్యలన్నీ కుదుటపడ్డాయా అని అంటారు కదా. మీ ఆరోగ్యం కుదుటపడ్డాదా అంటే ఏమన్నట్టు, అంటే బాగుందా, క్షేమకరమైన అని అన్నట్టు. కనుక ఆ రీతిగా దేవుని దగ్గర ఆ రీతిగా దొరుకుతాయి. మరొక వచనం చూద్దాము. ఏజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనములు ఏముంటుందో చూడండి. ఏజ్కేలు గ్రంథములో చూడండి. ఒక్కటి జ్ఞాపకంలోనికి రాదు. చూడండి ఎంత చక్కని మాట అక్కడ చెప్పడం జరుగుతుంది. అతను చేసిన అపరాధములన్నిటిలో ఒక్కటి కూడా చూశారు, అందరూ వచనం చేశారు, జ్ఞాపకంలోనికి రాదు. ఎందుకు రాదు అనంటే ఆయన అసలు జ్ఞాపకం చేసుకోడు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఆ తప్పును కరెక్ట్గా చూసి ఒకవేళ శిక్షిస్తే మనం కనబడం. గాలికి దుమ్ము ఆకు కనబడకుండా ఎగిరిపోయినట్టు ఎక్కడో ఎగిరిపోతూ ఉన్నాం. కనుక ఆయన ఎంత గొప్ప ఆ దేవుడు అనంటే ఆయనంట మన దోషమును జ్ఞాపకం చేసుకోడంట. మరొకసారి స్త్రీలు చదవండి. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి ఏం చేస్తాడు? బ్రతుకును. అంటే అవన్నీ కూడా అసలు ఆయన జ్ఞాపకం చేసుకోనకుండా ఉండి మనము ఈ రోజు వరకు సజీవంగా ఉన్నట్లుగా ఆయన సహాయం చేస్తున్నాడని ఈ లేఖనం ద్వారా మనకు తెలియబడుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. మీకు కొన్ని వచనాలను చూపెడుతున్నాను, వీటి మీ తర్వాత మంచిగా చదువుతానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారికి క్షమాపణ దొరుకుతుంది కదా. ఇప్పుడు ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారికి క్షమాపణ దొరికినట్లుగా ఇప్పుడు మళ్ళొక రెండో స్టెప్ ఒకటి ఉన్నది. అంటే ఇక్కడ అపరాధములన్నీ క్షమించబడటానికి తర్వాత మనం కూడా ఖచ్చితంగా క్షమించాలి. ఎవరిని క్షమించాలి? మనుషుల అపరాధములను క్షమించాలి కదండి. మనకు ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళను క్షమించాలి. మనం ఎప్పుడు క్షమించాలంటే ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించాలి. నువ్వు రోజుకు 2 సార్లు చేస్తావా, 3 సార్లు చేస్తావా, 4 సార్లు చేస్తావా, కానీ ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనప్పుడల్లా క్షమించాలి. ఇక్కడ మనకున్నటువంటి మాట.
తర్వాత మార్కు సువార్త 3:28 చూడండి. మార్కు సువార్త 3:28లో ఒక మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్త 3:28. దేవునికి సమస్త పాపములను మనుషులు చేయు దూషణములన్నీ వారికి క్షమింపబడును గాని అంటే అది ఆ వచనం అయిపోయిందిగా, అయిపోయింది. అంటే ఇక్కడ కరెంట్ వచ్చింది సరిపోతుంది. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమించబడతాయి అంట. ఇక దూషణ చేస్తా అంటే క్షమించబడతాయని రోజు దూషణ చేయొద్దు, దొరికిన వాళ్ళ తిట్టద్దు, దొరికిన వాళ్ళ ద్వేషించద్దు, అలా కాదు. కానీ మనకి ఎంతవరకు తెలుసో తెలియక మన పితరుల నాటి నుంచి మనం ఎన్నో రకాలుగా చేసిన తెలుసో తెలియక కొన్ని మాటలు కొన్ని అపరాధాలు ఇలా జరిగి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనుషులకు సమస్త పాపములు మనుషులు చేయు దూషణములు అన్ని కూడా ఏమవుతున్నాయి అంటే క్షమించబడుతుంది. అంటే దేవుడు చూడండి ఎంత మంచివాడో, ఎవరన్నా దూషించినా క్షమిస్తున్నారు, ఇంకేదన్నా పొరపాటు చేసినా క్షమిస్తా ఉన్నారు అని ఈ మాటలు బట్టిగా పొరపాట్లు చేయడానికి ఇష్టపడకూడదు. అంటే మనం యేసుక్రీస్తులోకి వచ్చే రోజు వరకు డబ్బులు ఏదన్నా తెలిసి తెలియని విధంగా ఏదన్నా తగ్గిపోతే ఆ రోజు వరకు అన్ని క్షమించబడతాయి, అన్ని క్షమించబడతాయి. కనుక మళ్ళీ చేస్తా ఉంటే దాన్ని మనం ఇట్లా ఒప్పుకుంటూ రావాలి. తర్వాత మరి ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యం 5:31 చూడండి. అపోస్తల కార్యములో 5:31 చూడండి. 5:31 ఏమంటారో చూద్దాం. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అన్నది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై ఆ రీతిగా దేవుడట అధిపతిగాను రక్షకునిగాను ఆయన నియమించి ఉన్నాడంట. కనుక చూడండి, మరి ఇశ్రాయేలుకు రక్షణ కావాలి, మనకు రక్షణ కావాలి, సమస్త జనులకు రక్షణ కావాలి. వీరెవరికి రక్షణ కావాలన్నా కూడా అసలు ఆ రక్షించేటువంటి వ్యక్తి యేసుప్రభువే, ఆ పాపమును క్షమించే వ్యక్తి యేసుప్రభువే, పాపం నుండి విడిపించే వ్యక్తి యేసుప్రభువే, ఆ పరలోకమును చేర్చే వ్యక్తి యేసుప్రభువే, మనతో ఉండి మనల్ని ఆదరించి ధైర్యపరిచి మనల్ని అన్ని విధాలుగా ఆదుకునే వ్యక్తి ఆయనే. కనుక ఇక్కడ దోషములన్నిటికీ క్షమాపణ, పాపములన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. అందుకని అక్కడ దేవుడు ఏమన్నాడు మన మూలవాక్యంలో, దేవుని యందు భయభక్తులు నిలుపునట్లుగా వారికి క్షమాపణ విమోచన దొరుకుతుంది. కనుక మరి ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యం 13:38 చూద్దామండి. అపోస్తల కార్యం 13:38 చూడండి. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది అని చెప్పడం జరిగింది. ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. తర్వాత 39 కూడా చూడండి. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడని మీకు తెలియదుగాక అని చెప్పడం జరిగింది. అంటే ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, ఈయన వలనే పాప క్షమాపణ పొందుకుంటున్నారు. యేసు ప్రభు వలనే పాప క్షమాపణ ఉంది. ఎంత తిరిగినా ఎక్కడేం చేసినా పాప క్షమాపణ దొరికే ఒక స్థానము ఈ యొక్క యేసు ప్రభు
చెంతలోనే ఉన్నది, యేసు ప్రభు సన్నిధిలోనే దొరుకుతుందని మనం గుర్తించాలి. తర్వాత అపోస్తల కార్యం 26వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామండి. 26:18 చూద్దాము. ఏమన్నా చూడండి. అపోస్తల కార్యం 26:18 చదువుతున్నారా? నీవు నన్ను చూచి ఉన్న సంగతి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపుదనని చెప్పాడు. ఎక్కడ అంటే నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధత అనేటువంటి మాట ఉన్నది. ఆ వచనాలన్నీ కలిసి ఉన్నాయి కనుక ఇక్కడ చూడండి, నా యందలి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ పాప క్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుందని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది. అపోస్తలుడైన పౌలును ఎన్నిక చేసుకుని మీరు వెళ్ళి ప్రజలకు ప్రకటించండి. ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ పాప క్షమాపణ కలుగుతుంది, వారందరికీ పరిశుద్ధత కూడా ఉన్నది. అక్కడ మాట పాప క్షమాపణను పరిశుద్ధతయు అని ఉన్నది అక్కడ. కనుక పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందున్నట్లు ఈ పాప క్షమాపణ పొందిన తర్వాత వీళ్ళందరూ పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్నారు. ఇంకా పాపస్తులు ఉన్నారు. వారితో పాటు ఈ వాక్యము ద్వారా, సువార్త ద్వారా విని రక్షణ పొందిన వారందరూ క్షమించబడి ఆ స్వాస్థ్యములో పాల్గొంటారంట. ఇంత మంచి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజముగా ఈ రీతిగా దేవుడు మనకు చేసిన సహాయము గొప్పది. ఎందుకనంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఏ రాజు గాని, ఏ అధికారి గాని ఏదైనా జైల్లో పడ్డా, లేకుంటే ఏదన్నా సమస్యలో ఉన్న చిన్న చిన్నగా కొన్నిట్లకి వెళ్ళి బయటికి తీసుకురావచ్చు. కానీ పాపములో నుంచి బయటికి తీసుకొచ్చేది అసలు మార్గము, ఇంకో ద్వారం ఎక్కడ దొరకది. ఎవరు చేయలేని పని అన్నట్టు. యేసుప్రభు ఒక్క యేసుప్రభు వల్లనే అవుతుంది, కానీ వేరే మార్గం లేదని మనం ఇక్కడ గుర్తించుకున్నాం ఈ వాక్యం ద్వారా. మరి ఒక వచనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చూడండి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చెప్పబడిన ఆ మంచి మాటలు చూడండి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన దొరుకుతుంది, అనగా మన అపరాధములకు క్షమాపణ దొరుకుతుంది. అపరాధములు క్షమించబడేది ఆయన రక్తం ద్వారానే. తర్వాత మనకు విమోచన దొరికేది ఆయన వలనే, ఆయన రక్తం వలనే. కనుక యేసు రక్తము ఏంటంటే ప్రతి పాపం నుండి మనలను విడిపిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కనుక ఇప్పుడు చూడండి, సబ్బు పెడితే బట్టల మురికెట్లా పోతుంది, ట్రిపుల్ ఎక్సెల్ ఇంకా వగేరా వగేరా వేస్తే ఎంత బట్టలు తెల్లగా అయిపోతాయో అట్లనే అవి వేయకుండా పెడితే మురికి అంతగా పోదు, అంటే పూర్తి క్లీన్ కాదు. కనుక యేసు రక్తము ద్వారానే పాప క్షమాపణ.
అని సంగతి ఇక్కడ మనకు తెలియబడుతున్నది. మరి ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5:15 చూడండి. 5:15 విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడన్నది. అయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నాము? దేవునికి చేస్తున్నాం. ఏ నామమున చేస్తున్నామంటే యేసయ్య నామములనే అడుగుతున్నాం. మీరు అడిగేటప్పుడు ఇప్పుడు కొన్ని నామాలు వచ్చినాయి. తల్లి నామము, తండ్రి నామము, పరలోకపు తండ్రి అని, పరలోకపు తల్లి అని రకరకాలుగా వేరే వేరే నామాలు వచ్చినాయి. ముప్పుతోటలో ఒక సమాధి జరిగితే అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళు చాలా కాలం నుంచి మనతో ఉన్నటువంటి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత పట్టబడి పరలోకపు తల్లి నామని అడుగుతున్నాము ఆమెను అన్నారు. మనం వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయి అంత దూరంగా కూర్చుండి మనం చేసేటన్ని చూసుకుంటా ఉన్నారు అన్నారు. మనం వెళ్ళకముందే చేశారు. మనం బాడికి వెళ్ళిన తర్వాత అక్కడ సపరేట్ ఉండిగా దగ్గరికి రాకుంటున్నారు. అంటే అంత భక్తిని కాపాడుకుంటారట వాళ్ళు. చూడండి, వాళ్ళ భక్తిని ఇలా కలవకుండా, ఇది అంటకుండా అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. చూడండి, అంటే ఎవరైనా ఏదైనా నామములు వేరే వేరే చెబితే దాన్ని బాగా గమనించాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ప్రార్థన చేసేటప్పుడు ఏ నామాలు అడుగుతాం? యేసు నామములు అడుగుతున్నాం అంటాం కదా. యేసు నామములు ఎవరన్నా అడుగుతున్నారా లేదా? ఎంతో మంది ఈ కాలంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది యేసు నామములు అడగకుండా వేరే యెహోవా నామములు అడుగుతున్నామంటారు. అసలు ఇక్కడ నామం ఒకటే. ఒక నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని ఉంటది కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని ఉంటది. తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామములో ఈ ముగ్గురు పేర్లు చెప్పిన అక్కడ మనకు అడగవలసిన నామము, మేలు పొందవలసిన నామము, కాపాడబడవలసిన నామము, రక్షించే నామము యేసునామము మాత్రమే. క్షమించే నామము యేసులోనే. అంత యేసునందే కనుక ఇక్కడ మనం గమనిస్తే చూడండి, కొన్నిసార్లు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎంతో ఆసక్తిగా చేస్తున్న బిడ్డలందరికీ వందనాలు. దేవుడు వారిని బట్టి ఎంత సంతోషిస్తున్నారు పరలోకంలో. నిజంగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తే సడన్గా వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళకు తెలియకుండా పొరపాటు అక్కడ ఆగిపోతే వీరు పరిశుద్ధంగా ఉన్నారు. వీళ్ళు వారి కొరకు చేసే ప్రార్థన బట్టి ప్రభువా ఆ బిడ్డకు ఆ బాధలో ఉన్నాడు, ఆయనను క్షమించిన ఆయన ఆ బిడ్డను కాపాడని ఎప్పుడైతే ఈ వ్యక్తి అంటాడంటే ఆ వ్యక్తి పాపం క్షమించబడుతుంది. అట్లా అన్నట్టు అట్లా జరుగుతుంది అక్కడ. ఆయనకు తెలుస్తలేదు. నేను ఎక్కడ స్ట్రక్ అయిపోయినా, ఎక్కడ ఆగిపోయినా, ఎక్కడ ఏమైపోయినా తెలుస్తలేదు. కానీ ఒకరి కొరకు ఒకరు చేయబడుతున్నటువంటి ప్రార్థన ద్వారా ఆ వ్యక్తికి క్షమించబడుతుంది.